హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఉదయం నిద్ర లేవగానే ముందు నేను చేసే పనులు, నాకున్నటువంటి కొన్ని మంచి అలవాట్లు మీతో షేర్ చేసుకుంటాను. ముందు నిద్ర లేవగానే ఇంటి ముందు ముగ్గేస్తానండి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ముగ్గు వేయటానికి వీల్లేదు. తర్వాత ముందు బ్రష్ చేసుకుంటాను. వంట చేయాలి కదా, వంట చేయబోయే ముందు బ్రష్ చేసుకుంటానండి. కొంతమంది బ్రష్ చేసుకుంటా ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటారు. బట్టలు ఆరేయటం అని, బట్టలు ఉతకటం అని, ఏదో ఒక పని చేస్తా బ్రష్ చేసుకుంటారు. నేనైతే మాత్రం ఇట్లా ఖాళీగా ఫ్రీగా ఉండే బ్రష్ చేసుకుంటానండి. బ్రష్ చేసుకునే ఒక్క నిమిషం 2 నిమిషాలైనా వేరే పని ఏమి చేయకుండా బ్రష్ చేసుకునే పని మీదే దృష్టి పెడతాను. మన పళ్ళు హెల్తీగా ఉండాలంటే చక్కగా బ్రష్ చేసుకోవాలండి. బ్రష్ నోట్లో పెట్టుకొని ఎవరితోనో మాట్లాడతా ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే ఆ బ్రష్ నోట్లోనే ఉండిద్ది, కానీ మనం పళ్ళు రుద్దుకోవటం మర్చిపోతాం. అసలుకే ఇప్పుడు పళ్ళు పుచ్చిపోవటాలు, పంటి నొప్పులు రావటాలు ఎక్కువైపోయిందండి. నాకు అసలుకే ఒక పన్ను పుచ్చుంది. ఎప్పుడో మా అమ్మాయిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పన్ను పుచ్చిందండి. ఆ పన్ను పుచ్చింది ఇప్పటికీ అలానే ఉంది. ఆ పన్ను నొప్పేం రావట్లేదు, కానీ లొట్టలాగా పడి అన్ని సంవత్సరాల నుంచి అలాగనే ఉందండి. ఇప్పుడే కొంచెం అప్పుడప్పుడు నొప్పి అనిపిస్తుందండి. ఎక్కువగా నొప్పి ఉంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాంలే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత ఎక్కువ నొప్పి ఏం అనిపించట్లేదు. అన్నం తిన్నప్పుడల్లా, ఏదన్నా ఆహారం తీసుకున్నప్పుడల్లా ఆ పంటిలోకి ఇరుక్కుంటా ఉంటుందండి. నేను అందుకని ఏదన్నా తిన్న తర్వాత వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పొక్కలిచ్చి వస్తూ ఉంటాను. ఇంకా వేరే పనులు కూడా ఏమీ పుచ్చకుండా ఉంటాయిలని ఇలా చేస్తానండి. పుచ్చిపోయిన పన్ను అలాగనే ఉంచామనుకోండి వేరే పన్నుకు కూడా వచ్చిద్దంటారు. నాకైతే నొప్పేమి లేదు, అందుకని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. బ్రష్ చేసిన తర్వాత ఇంకా తల దూముకొని జడ వేసుకుంటానండి. జడ వేసుకోవటమో లేదనుకోండి ముడి పెట్టుకోవటమో ఏదో ఒకటి చేస్తాను. ఏది వీలుగా ఉంటే అలా చేస్తాను. ఇప్పుడు కొంచెం వీడియోలు చేస్తున్నాను కదా, అందుకని తల దూముకొని జడ వేసుకుంటాను. లేదనుకోండి దూముకొని ముడి పెట్టుకుంటాను. కొంతమంది అన్ని వీడియోల్లో ముడిపెట్టుకొని ఉంటున్నావు, జడ వేసుకోవచ్చుగా, జడ వేసుకోవడానికి ఎంత టైం, 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు 2 నిమిషాలు టైం, జడ వేసుకోవచ్చుగా అంటున్నారు. అందుకనే ఇప్పుడు ఇంకా ఉదయం బ్రష్ చేసిన వెంటనే జడ వేసుకుంటున్నాను. ప్రతిరోజు తలకి నూనె రాసుకొనే జడ వేసుకుంటాను. తలస్నానం చేసినప్పుడు తప్పనిచ్చి మిగతా అన్ని రోజులు తలకు మాత్రం నూనె రాసుకోవాల్సిందేనండి. నూనె పెట్టుకోకపోతే నాకు తల అంతా అదొక రకంగా అనిపించింది. అందుకని డైలీ నూనె పెట్టాల్సిందే. తలస్నానం చేసిన ఆ ఒక్కరోజేనండి, మళ్ళీ తెల్లారి మాత్రం ఇంకా తలకి నూనె పెట్టాల్సిందే. జడ వేసుకొని ఇంకా మన పని మొదలయ్యేది వంటగదిలోనే కదండి. ఇంకా వంటగదిలోకి వచ్చాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకెక్కడి నుంచో మన హడావుడి ఉరుకులు పరుగులు మొదలవుతూ ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఇంకా మన పని ఇదే. ముందు పొయ్యి ముట్టించబోయే ముందు గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తాను. నైటే అంట్లు సర్దేటప్పుడు క్లీన్ చేస్తానండి. ఒక్కో రోజు క్లీన్ చేయని రోజు ఉదయం పొయ్యి ముట్టించబోయే ముందు క్లీన్ చేస్తాను. ఇంకా వంటగది మొత్తం నీట్గా ఊడ్చేస్తాను. గ్యాస్ పొయ్యి మీద ఇదిలిచ్చిన డస్ట్ అంతా కింద పడిద్ది కదండి, అది మన కాళ్ళకు అంటుకుంటా ఉంటుంది. అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు, పొయ్యి దగ్గర నుంచున్నప్పుడు అదంతా కాళ్ళకు అంటుకుంటా ఉంటుంది. అందుకని వంటగది వాడికి కసుగుడుస్తానండి. ఇల్లు మొత్తం ఊడవను. ఇంట్లో పిల్లలు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళని లేపడం డిస్టర్బ్ చేయటం ఎందుకు. అదిగాక ఇల్లంతా ఊడ్చుకుంటా ఉన్నామనుకోండి పనులు అవ్వవు. అందుకని వంటగది ఒక్కటే ఊడుస్తాను. వంటగది నీట్గా ఉందనుకోండి, మనకు వంట చేయడానికి మంచి మోటివేషన్గా అనిపించింది. వంటగది అంతా చిందరవందరగా గందరగోళంగా ఉందనుకోండి, మనకు వంట చేయాలనిపించదు. అసలు పని అర్థం కాదు. అందుకనే వంటగది నీట్గా ఉంటే ఎంత పని చేసినా సరే మనకు అసలు కష్టం ఉండదు, ఇసుక అనిపించదు. కసువు మొత్తం ఊడ్చి ఇదిగోండి కుప్ప చేసేసి ఇంకా కసువు చెట్లోకి ఎత్తేస్తాను. తర్వాత ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తానండి. ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదండి, మా ఇంట్లో వాళ్ళందరికీ ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. ఇంక ఇదిగోండి ఈ బిందె నిండా నీళ్లు పట్టేసి పొయ్యి మీద పెడతాను. ఇవి కాగిన తర్వాత ఇంకా హాట్ వాటర్ తాగుతాను. కొంచెం త్వరగా నిద్రలేచాను అనుకోండి, ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతాను. కొంచెం లేటుగా నిద్రలేచి పిల్లలకి కొంచెం పనులు హడావుడిగా ఉందనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్ తాగుతాను. వీలుని బట్టి తాగుతానండి. తాగటం మాత్రం తప్పనిసరిగా తాగుతానే ఉంటాను. ప్రతిరోజు అందరూ హాట్ వాటర్ తాగటం అలవాటు చేసుకోండి. అసలే ఇప్పుడు చలికాలం, వర్షాలు పడుతున్నాయి కదండి. చలికాలం కాదు, వర్షాకాలం కదా, వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా. హాట్ వాటర్ తాగితే కొంచెం జలుబులు అలాంటివి మన దరిదాపుకు రాకుండా ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి. ఇంక ఇదిగోండి మా అబ్బాయి వాటికి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను.
పప్పు నానబెట్టాను. ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఒక పొయ్యి మీద మా వాడికి నీళ్లు పెట్టాను. ఇంక ఇదిగోండి పప్పు నానబెట్టాను. ఈరోజు టిఫిన్ కూడా పిండి ఏమీ లేదండి. మా వాడికి నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం రైస్ మిగిలింది. దాన్నేమో ఇంకా మాకు ఫ్రైడ్ రైస్గా చేసుకోవాలి. అది కూడా ఒక్కళ్ళకే వచ్చిద్దండి, ఇద్దరికైతే రాదు. ఉత్తపప్పు వండేటప్పుడు కుక్కర్ విజిల్ వచ్చింది కదండి. విజిల్ వచ్చినప్పుడు పప్పు అంతా పొంగిపోయిద్ది. నీళ్ళన్నీ పొంగిపోయి కింద కారిపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉండటానికి నేను కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు గ్యాస్ సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టడం వల్ల ఇంకా నీళ్ళు అనేవి పొంగకుండా ఉంటాయండి. గ్యాస్ పొయ్యి మీద పడకుండా అదంతా గలీజ్ కాకుండా ఉంటాయి. ఇంకా విజిల్ వచ్చినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను. గ్యాస్ సిమ్లో పెడతాను. ఒక విజిల్ వచ్చేంత వరకు గ్యాస్ అనేది హైలో పెడతానండి. తర్వాత మాత్రం ఇంకా పప్పు ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టించుతాను. ఇలా చేస్తే పప్పు అనేది పొంగిపోకుండా ఉండిద్దండి. గ్యాస్ మొత్తం గలీజ్ కాకుండా నీట్గా ఉండిద్ది. టిఫిన్ ఏమో మా వాడికి నూడిల్స్ చేశానండి. వాడైతే ఇంకా టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. లంచ్ బాక్స్కేమో పప్పును ఆవకాయ పచ్చడి వేసానండి. పప్పు పచ్చడి అంటే మా వాడికి చాలా ఇష్టం. పప్పు కానీ చారు కానీ అంటే ఇష్టంగా తింటాడు. వంట పని అయిపోయిన తర్వాత ఇంకా మంచాలు, దిండ్లు, దుప్పట్లు అన్నీ తీసేసి ఎక్కడవక్కడ సర్దేస్తానండి. బెడ్షీట్ మీద కూడా దిండ్లు అవన్నీ నీట్గా సర్ది బెడ్షీట్ను కూడా కొంచెం సరిచేస్తాను. పని అంతా అయ్యేదాకా అలాగే వదిలేసామనుకోండి చూడటానికి అంత బాగుండదు కదా. అందుకని ముందే ఇదిగోండి ఈ విధంగా నీట్గా పెట్టేస్తాను. పని అనేది కొంచెం లేటుగా చేసుకున్నా సరే ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఇంకా వర్షం పడతా బట్టలన్నీ తీగల మీదే ఉండేవి కదండి. అవన్నీ ఆరిపోయినాయి, తీసి మడతలేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బట్టలు ఉతికి ఆరేసుకోవాలంటే తీగలు ఖాళీగా ఉండాలి కదా. మళ్ళీ ఈ బట్టలన్నీ ఆ తీగల మీద ఉండే అనుకోండి ఆరేసుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్ది. అందుకని ఆరిపోయిన బట్టల వడికి తీసి మడతేస్తున్నాను. అన్నీ ఆరిపోయినాయిలేండి. నిన్న అవసరమైనవి తీసి వాడుకున్నాము. అవసరం లేని తీగల మీదే ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసి ఇప్పుడు మడతేస్తున్నాను. బట్టలన్నీ బాగా ఆరిపోతేనే తీసి మడతలు వేసుకోవాలండి. కొంచెం నిమ్మగా ఉన్నా సరే తీయకూడదు. అలాగే తీగల మీద ఉంచుకోవటము లేదనుకోండి వేరే చోట వేసి ఉంచుకోవాలి. కానీ తడిగా ఉన్నప్పుడు మడతలేసి కబోర్డ్లో పెట్టామనుకోండి బట్టలు మొత్తం వాసన వస్తాయి. ఈ బట్టలే కాదు అంతకుముందు ఉన్న బట్టలు కూడా అన్నీ వాసన వచ్చేస్తాయి. అందుకని ఈ చలికాలంలో మాత్రం బట్టలు జాగ్రత్తగా ఆరేసుకోవాలి. జాగ్రత్తగా మడతలు వేసుకొని జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టుకోవాలండి. లేదనుకోండి బట్టలు మొత్తం వాసన వచ్చేస్తాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి రోజువారీ వాడుకునే బట్టలు తప్పనిచ్చి వేరే ఏమీ ఉతకకూడదండి. ఎక్కువ వాసన వస్తాయి, త్వరగా ఆరవు. వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇంకా వేరే ఎక్స్ట్రా బట్టలు ఏమన్నా ఉంటే ఉతుక్కోవచ్చు. సండే రోజు ఎప్పుడు పిల్లల క్యారేజీ బ్యాగులు, సాక్స్లు అవన్నీ నీట్గా కడిగి ఆరబెడతానండి. వర్షాలు పడుతున్నాయి కదా, అవన్నీ ఆరవు, వాసన వస్తాయని నిన్నైతే మాత్రం ఇంకా అవన్నీ అసలు ఉతకలేదు. అంట్లన్నీ బయటేసి బట్టలు నానబెట్టేశాను. ఇంకా అవన్నీ కడగాల, బట్టలు ఉతకాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదండి. ఇంకా అందుకని టీ తాగుతున్నాను. ఈరోజైతే టిఫిన్ ఏమి లేదండి. టిఫిన్ ఏం లేదు, టీయే తాగాలి ఇంకా. మా అబ్బాయికి వండంగా కొంచెం అన్నం మిగిలిందండి. నైట్ కూడా కొంచెం అన్నం మిగిలింది. మా వాడికి వండంగా కొంచెం అన్నం మిగిలింది. ఆ అన్నం కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేసి మా ఆయనకి ఇచ్చాను. నేనైతే మాత్రం ఇంకేం తింటలేదండి. ఇంకా టీ ఒకటే తాగాలి. టీకి కూడా పాలు నాకు కొంచెమే ఉంటాయండి. ఆ పాలల్లోనే కొంచెం వాటర్ పోసేసి ఇంకా డైరెక్ట్గానే టీ పొడి, పంచదార వేస్తాను. డికాషన్లో అవి పెట్టి ఎక్కువ పాలు పోసి అన్ని పాలు ఉండవు. అందుకని నేను ఈ విధంగా పెట్టుకొని తాగుతాను. టీ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తాగుతానండి. ఇప్పుడు కొంచెం వర్షం పడతా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మా ఆయన కూడా తాగుతున్నాడు. లేదనుకోండి అసలుగా తాగడు. ఎప్పుడో ఒకసారి ఇంక ఇలా ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు తాగుతాడు తప్పనిచ్చి మామూలుగా అయితే అసలు టీనే తాగడు. అంతకుముందైతే రాగి జావ కాసిచ్చేదాన్నండి. టిఫిన్ తిని రాగి జావ తాగటం అంటే హెవీగా అయ్యి గ్యాస్ ఎక్కువ వచ్చిద్ది, మళ్ళీ అరుగుదల ప్రాబ్లం అయిద్దని ఇప్పుడైతే మాత్రం ఇంకా రాగి జావ తాగట్లేదు. రాగి జావ తాగితే టిఫిన్ తినకుండా ఉండాలండి. టిఫిన్ తినకుండా ఉంటే పొలం పని చేసే వాళ్ళకి కుదరదు కదా. అందుకని ఇంకా రాగి జావ మానేసాము. ఓన్లీ టిఫిన్ తింటమే ఇంకా. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు లేదనుకోండి ఇంటి దగ్గర ఉండే వాళ్ళైతే ఇంకా ఉదయం పూట టిఫిన్ మానేసి రాగి జావ తాగొచ్చు. టిఫిన్ తిని రాగి జావ తాగామంటే హెవీ అయిపోయిద్ది. ఇంకా వెయిట్ ఎక్కువ పెరుగుతాము. టీ తాగేసి ఇంకా అంట్లు కడిగేసి బట్టలు మొత్తం ఉతికేసి ఆరేసానండి బట్టలన్నీ. ఇప్పుడు వాటర్ క్యాన్లు ఉండేయండి, మంచినీళ్ళు తెచ్చుకునే క్యాన్లు ఉంటాయి కదా, అవి క్లీన్ చేద్దాంలే అని క్లీన్ చేస్తున్నాను. రోజు అనుకుంటున్నానండి 2 క్యాన్లు ఉంటాయి, 2 క్యాన్లు ఒకేసారి క్లీన్ చేద్దామంటే మంచినీళ్ళు అయిపోయినప్పుడు మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తున్నారు. అందుకని 2 క్యాన్లు ఒకేసారి క్లీన్ చేయడానికి కుదరట్లా నాకు.
ఒక క్యాన్లో వాటర్ అయిపోయినాయి. ఇంకా ఈ క్యాన్ వాడికి క్లీన్ చేద్దాంలే, ఆ క్యాన్లో వాటర్ అయిపోయినప్పుడు ఆ క్యాన్ క్లీన్ చేయొచ్చులని ఇంక ఇదిగోండి ఒక్క క్యానే క్లీన్ చేస్తున్నాను. వాటర్ క్యాను క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా నేను ఏమీ వేసి క్లీన్ చేయనండి. మనం అంట్లు రుద్దుకునే సబ్బు ఉండేది కదా, ఆ సబ్బు తీసుకొని అంట్లు రుద్దుకునే పీచు పెట్టి నీట్గా ఇదిగోండి ఈ విధంగా రుద్దుతూ ఉంటాను. ఈ క్యాన్కి మూతి దగ్గర డిజైన్ ఉందండి. ఈ డిజైన్ ఉండటం వల్ల మనం వంట చేసేటప్పుడు మంచినీళ్ళు ఉంచుకుంటా ఏ చేతులు పెడితే ఆ చేతులు పెడతా ఉంటాం కదండి. మనకు వంట అయిపోవాలి, హడావుడి ఉరుకులు పరుగులు కదా, అందుకని ఆ డిజైన్ దగ్గర అంతా అంటుకుంటా ఉంటుందండి. ఎవరన్నా కొత్త వాటర్ క్యాన్లు కొనుక్కునే వాళ్ళు ఈ మూతి దగ్గర డిజైన్ లేకుండా మామూలుగా ప్లెయిన్గా ఉండేది కదండి, అలాంటి క్యాన్లు తీసుకోండి. మా క్యాన్లు 2 క్యాన్లకి ఇలా మూతి దగ్గర డిజైన్ ఉండిద్ది. చూడటానికి బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉండిద్ది. కొంచెం ఈజీగా క్లీన్ చేయాలంటే పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఇంకా వాటి పెట్టి రుద్ది క్లీన్ చేసుకోవటమే. నాకైతే పాత టూత్ బ్రష్ ఉంది కానీ దాన్ని పెయింట్ వేసుకుంటాం కదండి మన హెయిర్కి, దానికి వాడేశాను. అందుకని బ్రష్ లేదు, అందుకని ఈ పీచు పెట్టి క్లీన్ చేస్తున్నాను. లోపల క్లీన్ చేయాలంటే మనం అంట్లో రుద్దుకునే స్టీల్ కబ్బర్ ఉండేది కదా, అది లోపలేసి కొంచెం సబ్బు నీళ్ళు పోసేసి ఇదిగోండి ఇలా కొట్టి క్లీన్ చేస్తాను. స్టీల్ కబ్బరు కొంచెం రఫ్గా ఉండిద్ది కదండి, అది కనుక వేసి వాటర్ పోసామంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. మా క్యాన్లు పాచిపెట్టినట్టు అలా ఏం ఉండవండి, మామూలుగానే ఉంటాయి. అందుకని క్లీన్ చేసుకోవటం ఈజీగానే ఉండిద్ది. వాటర్ అయిపోయిన వెంటనే క్యాన్లకు మూత పెట్టి ఉంచనండి, మూతలు తీసి ఉంచుతాను. మూతలు తీసి ఉంచటం వల్ల క్యాన్లు అనేవి ఎక్కువ పాచి పట్టవు, అస్సలు పట్టవండి, పాచి అనేది పట్టవు. కొంతమంది ఇందులో బియ్యం వేసి క్లీన్ చేస్తారండి. నేను ఒకసారి అట్లా క్లీన్ చేశా కానీ నాకేమి బియ్యం వేయటం వల్ల అంత ఎక్కువ ఉపయోగం ఏమి అనిపించలేదు. అందుకనే నార్మల్గా ఇలా పీచు వేసే క్లీన్ చేస్తాను. క్యాన్ చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది, కొత్త దానిలాగా ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కూడా నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.